మనం ఈరోజు మంచి ఒక ఇన్కమ్ ప్లాన్ చెప్పబోతున్నానండి. సో, మంచి సంపాదించుకునే అవకాశం ఈ కంపెనీ కల్పించింది. మనము జాబ్ చేసుకుంటూ కావచ్చు, లేదా సో, ఇంకా స్టడీ చేసుకుంటూ కావచ్చు. మన పనులు మనం చేసుకుంటూ ఒక పార్ట్ టైమ్‌గా కూడా, ఫుల్ టైమ్‌గా కూడా మనం చేసుకునే అవకాశం ఈ కంపెనీ కల్పిస్తుంది. సో, ఈ కంపెనీలో మనం ఎలా సంపాదించుకుంటాము? సో, ఇదే విధంగా ఎలా ముందుకెళ్తామనే కొన్ని విషయాలు ఈ కంపెనీలో ఒకసారి చూద్దాం మనం. సో, కంపెనీ పేరొచ్చేసి వి1 మార్ట్ అండి. మనం చూడొచ్చు. ఇక్కడికొచ్చేసి వి1 మార్ట్. కంపెనీ పేరు వి1 మార్ట్. వెల్కమ్ టు వి1 మార్ట్ స్టోర్ కంపెనీ. సో, కంపెనీ యొక్క అడ్రెస్ వచ్చేసి మనం చూడొచ్చు. ఇక్కడ సో, జైపూర్ రాజస్థాన్‌లో ఉంటది. సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పేసాను. మొత్తం చదివి చెప్పాలంటే అంత టైం కూడా లేకుండా మనకు. సో, జైపూర్ రాజస్థాన్‌లో ఉంటది. సో, అదేవిధంగా ఈ కంపెనీ వచ్చేసి ప్రతి వాళ్ళకు ఒక మంచి ఇన్‌కమ్ సంపాదించాలనే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఆలోచన చేస్తుంటారు బయట. నేను మంచిగా సంపాదించాలి. అదేవిధంగా డ్రీమ్ హౌస్ గావచ్చు, లగ్జరీ కావచ్చు. ప్రతి వాళ్ళకి ఒక డ్రీమ్స్ అంటూ ఉంటాయి కలలు. సో, అవన్నీ సాకారం చేసుకోవాలంటే బయట వాళ్ళకు సరైన స్తోమత లేకుండా వెనుకబడి ఉంటారు. కానీ ఈ కంపెనీ వచ్చేసి అతి తక్కువ సమయంలో సంపాదించుకునే అవకాశం సో, యంగ్, రిచ్, రిటైర్డ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. జస్ట్ 2-3 ఇయర్స్‌లోనే. ఎలా అంటే ఏ లాట్ ఆఫ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశంతో పాటు ఫ్రీడమ్ టైమ్. సో, మనకున్న టైంతోనే మనం సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. రెస్పెక్ట్, గుడ్ హెల్త్ ఇవన్నీ సొసైటీలో మనకు కావాలనుకుంటాం ప్రతి వాళ్ళు. సో, సహజంగా ఈ కంపెనీ కూడా అలాగనే మనకు ఇస్తుందండి. ఎలా అంటే మనం ముందుకెళ్తాం. ఈ కంపెనీ వచ్చేసి వికాస్ చౌదరి ఎండీ, సో, నిషాద్ అలాం వచ్చేసి ఫౌండర్ వీళ్ళిద్దరు నడిపిస్తున్నారు కంపెనీని వచ్చేసి. సో, లీగల్ డాక్యుమెంట్ మనం చూసుకోవచ్చు. కంపెనీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ నుంచి కావచ్చు, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కంపెనీ పాన్ కార్డ్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. కంపెనీ యొక్క లీగల్‌గా నడుస్తున్న విషయం మీరు చూడవచ్చు. సో, కాబట్టి మీరు గూగుల్‌లో గూడా చూషినా గూడా మీకు కంపెనీ యొక్క డాక్యుమెంటేషన్ అనేది దొరుకుతుంది. సో, ఈ విధంగా మనం చూడొచ్చు. సో, అదే విధంగా ఈ కంపెనీలో వచ్చేసి కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ మీద కంపెనీ పనిచేస్తుంది. ఎలా అంటే సో, అవర్ ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసి కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, హోమ్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. సో, ఇలా ఇలా కొన్ని ఐటెమ్స్ అనేది 5 కేటగరీ ప్రొడక్ట్స్ అనేది దీంట్లో మనకు ఉండడం జరుగుతుంది. అవి ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎలా ఉన్నాయంటే వాటితో పాటు ఈ కామర్స్ ప్రొడక్ట్స్ గూడా ఉంటాయి. జాయినింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవన్నీ ఉంటుంది. ద సేమ్ టైమ్ వి1 మార్ట్ డీల్స్ విత్ బ్రాండెడ్ షూస్. నైక్, బాటా, అడిడాస్, పూమా, రీబోక్, ఓకే, వుడ్‌లాండ్, రెడ్ టేబ్ ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీస్ తోటి కూడా టై అప్ పెట్టుకొని వర్క్ చేస్తుంది ఇక వి1 మార్ట్ అనే కంపెనీ. సో, మనం ఏం చేస్తాం వీటితో పాటు ఇంకా ఆల్మోస్ట్ దాదాపు మనకు 1,00,000 ప్లస్ ప్రొడక్ట్స్ దాకా ఉంటాయి. 1,00,000 అబోవ్ ప్రొడక్ట్స్ దాకా ఉంటాయి. 1,00,000 ప్రొడక్ట్ కంటే పైన ఉంటాయి మనకు. సేమ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జియో, మీషో అని కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా బయట. సో, ఈ కామర్స్ ప్రొడక్ట్స్ అని వాటిలాగానే ఈ కంపెనీ కూడా అదే విధంగా ఉంటది గానీ, బయట ఉన్న కంపెనీలు అయితే మనం ఎన్ని చేసినా కూడా మనకు బిజినెస్ అనేది ఇవ్వరు. కమిషన్ రాదు, ఇన్‌కమ్ రాదు. కానీ ఈ కంపెనీలో వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ప్రొడక్ట్ ఉండడం ద్వారా సో, వీటితో పాటు జాయినింగ్ ప్రాసెస్. ఈ కంపెనీలో రావాలంటే ఏం చేస్తామంటే మినిమమ్ జాయినింగ్ అమౌంట్ వచ్చేసి రూ. 850 అంటే రూ. 849 అనుకోండి. ఒక్క రూపాయి అటు ఇటు గాని రూ. 850. యూ విల్ గెట్ ఇక్కడ వచ్చేసి మీకు 10 కూపన్స్ ఇస్తుంది. సో, 10 కూపన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక్కొక్క కూపన్ రూ. 100 ఉంటుందండి. ఒక కూపన్ వాల్యూ వచ్చేసి రూ. 100 ఉంటుంది. సో, 10 కూపన్స్ అంటే మనకు రూ. 1000 బ్యాక్ వస్తుంది. ఆ రూ. 1000 తోటి యూ కెన్ ఆర్డర్ ఎనీ ప్రొడక్ట్. మీరు కూపన్ ద్వారా కూడా ఐటెమ్ తీసుకోవచ్చు. మీరు ఎన్ని కూపన్స్ తీసుకుంటే అన్ని కూపన్ మీద మీకు రూ. 100 మీకు డిస్కౌంట్ వస్తుంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీరు కూపన్ వద్దు అనుకున్నట్లయితే యూ కెన్ ఆర్డర్ ఎనీ ప్రొడక్ట్ ఫర్ యాక్టివ్ యువర్ ఐడీ. మీరు ఒక్కసారి ప్రొడక్ట్ తీసుకొని కూడా మీరు బిజినెస్‌లో రావచ్చు. కూపన్ వద్దనుకుంటే ప్రొడక్ట్ తీసుకోవచ్చు. సో, ఈ విధంగా ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ కూపన్ తీసుకొని కూడా మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రొడక్ట్ కూడా మనం తీసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క కంపెనీ. సో, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే వన్ టైమ్ మాత్రమే బయట ఎన్నో సార్లు మనం ప్రొడక్ట్ తీసుకుంటే మాత్రకి మనకి ఏం రాదు సార్. అని ఒకసారి మాత్రమే ఇక్కడ ప్రొడక్ట్ మనం తీసుకోవడం ద్వారా టైప్ ఆఫ్ ఇన్‌కమ్ 4 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ కంపెనీ. 4 రకాల ఇన్‌కమ్ అంటే డైరెక్ట్ ఇన్‌కమ్, రీపర్చేస్ ఇన్‌కమ్, బైనరీ ఇన్‌కమ్, రాయల్టీ ఇన్‌కమ్. 4 రకాల ఇన్‌కమ్ అనేది మనం సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. సో, ఈ 4 రకాల ఇన్‌కమ్ ఏంటంటే మనం చూద్దాం ఒక్కసారి. డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టే మీరు కూపన్ ద్వారా కూడా రావచ్చు. లేదంటే డైరెక్ట్ షాపింగ్ 900-2000 లోపు ఉంటది ప్రొడక్ట్స్. వన్ టైమ్ షాపింగ్ చేసుకొని కూడా మీరు రావచ్చు. సో, మీరు షాపింగ్ చేసినప్పుడు మీకొక 2 పొజిషన్ ఇస్తది కంపెనీ ఇక్కడ పని చేసుకోవడానికి. అంటే బిజినెస్ చేసుకోవడానికి 2 ఆప్షన్ ఇస్తది. 2 పొజిషన్ 2 ఆర్టికల్స్ లాగా మీకు
2 ఇస్తుంది పొజిషన్. మీరు షాపింగ్ చేసిన తర్వాత సో మీకు లెఫ్ట్, రైట్ అని 2 పొజిషన్ ఇస్తుంది. మీరు షాపింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఒక ఇద్దరికి ప్రమోట్ చేయమని చెప్తుంది కంపెనీ. ఎలా అంటే మనం చాలా సార్లు బయట షాపింగ్ చేసి మనకు తెలిసిన వాళ్ళకు తెలిసిన విధంగా మనం ఎంతో మందికి చెప్తుంటాం ప్రొడక్ట్ గురించి. సో సపోజ్‌గా మన డీమార్ట్ గావచ్చు, సూపర్ మార్కెట్ అని, అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని అనేక విధాలుగా ప్రమోట్ చేస్తుంటాం. వస్తువుల్ని తీసుకొని ఆ వస్తువుల గురించి మన ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మన రిలేషన్‌లో కావచ్చు, ఎంతో మందికి మనం చెప్తుంటాం. ఇలా చెప్పడం ద్వారా బయట ఉన్న కంపెనీ వాళ్ళు ఎవరు మనకు కమిషన్ ఇవ్వరు, పేమెంట్ ఇవ్వరు, ప్రొడక్ట్ ఇవ్వరు, ఏం చెయ్యరు. ఇంకా మన షాపింగ్ చేసిన దగ్గర ఎవరైనా ఏమైనా అంటారంటే బిల్లు చేతిలో పెడతారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ నెక్స్ట్ అగైన్ అంటారు. అంతే. సో దాని తర్వాత మళ్ళీ రండి సార్ మీకేమైనా కావాలంటే అంటారు గానీ, మనకు పేమెంట్ మాత్రం ఎవరు ఇవ్వరు. కానీ ఈ కంపెనీ ఏం చేస్తదంటే మీరు లైఫ్ టైమ్‌లో వన్ టైమ్ ప్రొడక్ట్ తీసుకొని మీరు ఒక ఇద్దరికి మాత్రమే ప్రమోట్ చేయమని చెప్తుంది. బయట మనం ఎంతో మందికి చెప్తుంటాం. కానీ ఈ కంపెనీ గ్రేట్ సార్. మేక్ టు ఓన్ రిఫరెన్స్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ టీమ్ బిజినెస్ ఇన్‌కమ్ అండ్ రాయల్టీ ఇన్‌కమ్ అని చెప్పింది కంపెనీ. ఇద్దరికి మాత్రమే మనం ప్రమోట్ చేయడం ద్వారా ఇన్‌కమ్ అనేది ఎలా సంపాదించుకుంటామో ఒకసారి చూడండి. ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా మనకు స్టార్టింగ్‌లో 150 రూ. 300 మాత్రమే మనకు రావడం జరుగుతుంది. 150, 300 వస్తది. బట్ రూ. 300 అనేది ఇప్పుడంటే ఇప్పుడు కూడా సంపాదించుకోవచ్చు. జస్ట్ చాయ్ తాగినా పోతది. ఒకసారి మనము బిర్యానీ తిన్నా అయిపోతది రూ. 300. అది పెద్ద విషయం కూడా కాదు. కానీ డైలీ రూ. 850తో మనం ఐడీ తీసుకొని వన్ టైమ్ షాపింగ్ చేసుకొని అదే రూ. 850 మనం కట్టం, పే చేయము. ఐటెమ్ తీసుకుంటాం. కూపన్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్ ఐటెమ్స్ కావచ్చు. మనం తీసుకుంటాం. కంపెనీకైతే ఒక రూపాయి పే చేయము. ఎవరి చేతిలో కూడా రూపాయి ఇవ్వద్దు. అలా ఉంటది. డైలీ క్యాపింగ్ వచ్చేసి మీరు రూ. 5,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క కంపెనీ. 5,000 ఎలా తీసుకుంటాం సార్ అని మీకు డౌట్ కూడా రావచ్చు. ఎలా అంటే డైలీ క్యాపింగ్ రూ. 5,000 తీసుకుంటాం. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో నేను యూ అనే మన పొజిషన్‌లో ఉంటాం. మన ద్వారా ఇద్దరొచ్చారు. మనకు ఒక కమిషన్ పడ్డదంటే ఎంతో కొంత ఇప్పుడు రూ. 300, రూ. 500, రూ. 1000 పడ్డదంటే మన ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళకి ఈళ్ళకి చెప్తాం ఈ కంపెనీ మంచిగుంది. కమిషన్ పడ్డదని మాకు నమ్మకం కలుగుతది. మనం వేరే వాళ్ళకు షేర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మన కింద వచ్చిన వాళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గూడా ఒక నమ్మకం వస్తది. ఇన్‌కమ్ వచ్చిందంటే ఎవరికైనా హ్యాపీ ఉంటది. వాళ్ళు పోయి ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇద్దరికి ఎవరికైనా చెప్పుకోని. ఎందుకంటే ఎవ్వరి పొజిషన్ నుంచి వాళ్ళకు ఇద్దరిద్దరిని చేసుకోవాల్సి ఉంటది. ఎక్స్‌ట్రా మెంబర్స్ కూడా కాదు. మనకు ఏ విధంగా అయితే ఏ అండ్ బి అని మనం చేసుకున్నామో, వారి ఏ అండ్ బి అనే పొజిషన్ నుంచి కూడా వాళ్ళు కూడా ఏ అండ్ బి చేసుకోవాల్సి ఉంటది. సో, సి అండ్ డి అనేది మనకు కౌంటింగ్ అయితుంది. వాళ్ళకి మాత్రం ఏ అండ్ బి కౌంటింగ్ అయితది. ఇలా డూప్లికేషన్ వర్క్ ద్వారా మనము డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి మనము సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. మన ద్వారా ఇక్కడ బైనరీ అని అంటాము సార్ ఇక్కడ. బైనరీ వచ్చినట్లయితే ఏ అండ్ బి లెఫ్ట్, రైట్ ఇద్దరు 2 ఒక పెయిర్ అవ్వడం ద్వారా 1:1 రేషియోలో రూ. 300 అనేది రావడం జరుగుతుంది. మన ద్వారా వస్తే రూ. 300 డైరెక్ట్‌గా వస్తుంది. లేదు మన కింద ఎంతమందైనా చేసుకోని మనకు సంబంధం లేదు. మనది అయిపోతది. ఇక 2 మెంబర్స్‌కి మనం చేసామంటే అయిపోతది. వారి దగ్గర నుంచి టీమ్‌లో ఎవరెక్కడ పని చేసినా కూడా డైలీ మనకు దాదాపు ఒక పర్సన్ మీద రూ. 100 కాడికి సో 1:1 రేషియోలో 200 కమిషన్ మనకు పడుతుంటుంటది. సో డైలీ మనకు రూ. 5,000 వరకు సంపాదించుకోవచ్చు. సో మంత్లీ నెలకు రూ. 1,50,000 సంపాదించుకునే అవకాశం కలుగుతుంది ఈ కంపెనీ వచ్చేసి. ఇది కూడా అక్కడ చూడండి రేషియో 1:1 రేషియోలో మన ఇన్‌కమ్ తీసుకునే అవకాశం కల్పిస్తుంది. సో ఇదే పొజిషన్‌లో చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంటదండి. ఎలా అంటే సో నేను డైలీ రూ. 5,000 కాదు సార్. నేను బిజినెస్‌లో ఫుల్ టైమ్ వస్తాను. నేను ఎక్కువ కూడా సంపాదించుకోవాలనుకుంటున్నాను. మరి ఈ పొజిషన్‌లో ఏం చేయాలి? ఎలా? అనే కొన్ని డౌట్ కూడా వస్తది. మరి ఈ పొజిషన్‌లో ఏం చేయాలంటే డైలీ మనకు సో ఇక్కడ మనము రూ. 15,000 వరకు సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ కంపెనీ వచ్చేసి. ఇక్కడ ఈ పొజిషన్‌లో ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ 150 మనకు రూ. 300 తోటి మనం తీసుకున్నట్లయితే సారీ 850 3 ఐడీస్ మన పేరు మీద తీసుకోవచ్చు. సో కూపన్ ద్వారా రూ. 2,550 లోపు మనకు 3 ఐడీలు వస్తుంది సార్ ఇక్కడ. ఈ 3 ఐడీస్ మన పేరు మీదనే తీసుకుంటాం. సో ఈ 3 ఐడీ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఎట్లా ఉంటదంటే ఇప్పటివరకు నేను చెప్పింది అంతకు ముందు వచ్చేసి మీకు సింగిల్ ఐడీ. రూ. 850 తోటి చేసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తది. ఇప్పుడు రూ. 2,550 లోనే 3 ఐడీలు మన పేరు మీద తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనము రూ. 2,550 చేయడం ద్వారా 3 ఐడీలు మన పేరు మీదనే వస్తుంది. ఇందులో నుంచి మన పేరు మీదనే 150 300 మనకు బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఎంత పడుతుంది? 2,247 లోనే 30 కూపన్స్ వస్తుందండి. 30 కూపన్లు రావడం ద్వారా ఈ 30 కూపన్లకు సరిపడా వస్తువులు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. మన ఇష్టం అది.
మీరు 1 మంత్‌లో తీసుకోవచ్చు, 10 డేస్‌లో తీసుకోవచ్చు, సో 6 మంత్‌లో తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. నేను ప్రెజెంట్‌లీ చెప్తున్నది ఏంటంటే కూపన్. ఒకవేళ మీకు కూపన్ వద్దనుకున్నారనుకోండి, మీకు కావాల్సిన ప్రొడక్ట్ 3 ఐడీలుంటాయి. 3 ఐడీల మీద ఒక్కొక్క ప్రొడక్ట్ మీరు తీసుకున్నట్లయితే 3 ప్రొడక్ట్ తీసుకుంటే అయిపోతుంది. సపోజ్‌గా నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక ఐడీ మీద 900, 900, 900 మీరిలా తీసుకున్న ప్రొడక్ట్‌కి మీకు డైరెక్ట్‌గా ఐడీ కూడా వచ్చేస్తది. సో, ఇందులో కావాల్సిన ఐటెమ్‌ని బట్టించే రేట్స్ ఉంటాయి. అదెంత దాకా ఉంటది సార్ అంటే 2000 బిలోనే ఉంటది. 900 నుంచి 2000 లోపు ఉంటది. మీరు డైరెక్ట్‌గా వస్తువు తీసుకుంటే. లేదు సార్ నాకిప్పుడు వస్తువు వద్దు అనుకున్నట్లయితే కూపన్ తీసుకుంటారు. కూపన్ మీద వస్తువు తీసుకుంటే మాత్రం 500 బిలోనే ఉంటది మీకు. 300, 400, 500 అట్లా ఉంటది ప్రొడక్ట్స్. అందులో నుంచే మళ్ళా 100, 100 రూపీస్ మీకు మైనస్ అయితుంటది. ప్రతి కూపన్ మీద, ప్రతి ఐటెమ్స్ మీద 100, 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంటది. మీరు ఐటెమ్ ఎప్పుడైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో, బైనరీలో వచ్చేసి మనకు సేమ్ యాస్ యూజువల్‌గా 1:1 రేషియోలో 200 పడుతుంది. అదే 3 ఐడీస్ కాబట్టి 600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో, డైలీ క్యాపింగ్ వచ్చేసి మనకు రూ. 15,000 వరకు తీసుకునే అవకాశం దొరుకుతుంది. డైలీ రూ. 15,000 అంటే నెలకు రూ. 4,50,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. గ్రేట్ అండి. గ్రేట్ అసలు కంపెనీ నిజంగా 4,50,000 అంటే ఎవరంత ఇవ్వలేరు. సో, మేక్ టు ఓన్ రిఫరెన్స్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ టీమ్ బిజినెస్ ఇన్‌కమ్, రాయల్టీ ఇన్‌కమ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒకవేళ మనం గనక ఒక ఇద్దరికి ప్రమోట్ చేసినట్టు ఇందాక చెప్పిన విధంగానే ఇద్దరికి ప్రమోట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మనకు రూ. 1,000 కమిషన్ పడుతుంది. సో, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి మన ద్వారా రిఫరెన్స్ ద్వారా 350, 350, 700 వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన ద్వారా రూ. 300 రూ. 1000 అనేది 12 గంటల లోపు తీసుకోవచ్చండి. మీరు ఏ టైంలో మీరు ఐడీ తీసుకుంటారో, ఏ టైంలో మీరు షాపింగ్ చేసుకుంటారో, అక్కడి నుంచి మీ యొక్క ఐడీ యాక్టివేషన్‌లో ఉంటది. అక్కడ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే ఇన్‌కమ్ పడతదంటే, మీకు మధ్యాహ్నం లోపు 12 గంటల లోపు మీరు బిఫోర్ మార్నింగ్ అంటే 12 గంటలు బిఫోర్ ముందర చేసినట్లయితే, మధ్యాహ్నం 12 గంటల లోపు పడిపోతది పేమెంట్. ఆఫ్టర్ 12 తర్వాత చేసినట్లయితే మీరు 12 తర్వాత ఒకవేళ మీరు షాపింగ్ చేసి మీ ఐడీ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే, నైట్ 12 గంటలకు పేమెంట్ పడిపోతది. ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ అనేది మీరు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో పడిపోతది. ఇక్కడ లీడర్‌లు, బాస్‌లు, ఏజెంట్ లాంటోళ్ళు ఎవరు లేరు. అడిగి తెలుసుకొని, అడిగి చేయడానికి ఐడీకి ఇంకొకటి వాళ్ళకు పేమెంట్ అడగడానికి ఇక్కడ ఎవరు లేరు. సో, మీకు సపోర్ట్ కావాలంటే మాలాంటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. సో, ఇదండి త్రిబుల్ ఐడీ బెనిఫిట్ అనేది. సో, దీంతో పాటు ఇంక కొంతమందికి ఒక డౌట్ ఉంటది. ఏంటంటే, సార్ ఇదంతా మంచిగానే ఉంటది. బట్ నేను చేసుకున్నాను. సో, నేనొక ఇద్దరికి ప్రమోట్ జేసిన. వాళ్ళు ఒకవేళ ఈళ్ళిద్దరు చెయ్యకపోతే తర్వాత కమిషన్ రాదు కదా! అనే డౌట్ కూడా చాలా మందికి వస్తది. కానీ నేనేం చెప్తున్నానంటే, మరి వాళ్ళు చేయకున్నా గూడా ఇక్కడ కమిషన్ వచ్చే అవకాశం దొరుకుతుంది ఈ కంపెనీ దగ్గర నుంచి. అదేనండి గ్రేట్ కంపెనీ అని అంటున్నాను. ఎందుకంటే రూ. 850 మీరు ఎగ్జాంపుల్‌గా అంటున్నా. రూ. 850తో మీరు ఐడీ తీసుకున్నారనుకోండి. తీసుకున్న తర్వాత ఒక ఇద్దరికి ప్రమోట్ చేశారు లెఫ్ట్ అండ్ రైట్ నుంచి. ఒకవేళ ఈళ్ళు బిజినెస్ ఒకవేళ చేయలేదు. మీకు రూ. 300 కమిషన్ పడ్డది. ఈళ్ళు బిజినెస్ చేయకున్నా గూడా ఇక్కడ కంపెనీ ఏం జెప్పారంటే రాయల్టీ ఇన్‌కమ్‌లో మీరు ఐడీ తీసుకున్న తర్వాత ఈ 15 రోజుల్లోపు మీరు ఐడీ తీసుకున్న దగ్గర నుంచి ఒక 15 రోజుల్లోపు ఇద్దరిని చేసుకున్నట్లయితే, ఇద్దరిని ప్రమోట్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ ఒకరికి, రైట్ ఒకరికి 2 డైరెక్ట్ స్పాన్సర్ చేసుకున్నట్లయితే మీ 15 రోజుల్లోపు అప్ టు రూ. 10,000 వరకు మీరు రాయల్టీ తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ రాయల్టీ ఇన్‌కమ్ ఎలా అంటే సో, మీకు డౌట్ గూడా ఉండొచ్చు. సార్ నేనసలు బిజినెస్ చేయట్లేదు. నా కింద టీమ్ వచ్చింది వాళ్ళు గూడా చేయట్లేదు. మరి ఈ ఇన్‌కమ్ ఎట్లా పడతది సార్ అని మీకొక డౌట్ ఉండొచ్చు. కంపెనీ చెప్పారంటే రాయల్టీ ఫర్ బిగినర్స్ కంపెనీ టర్నౌట్. కంపెనీ దగ్గర నుంచి ఏమైతే రాయల్టీ యొక్క టర్నౌట్ ఎంతైతే పెరుగుతుంటదో డైలీ ఆ యొక్క డైలీ టర్నౌట్‌ని బేస్ చేసుకొని డైలీ ఎంతో కొంత 12 గంటలకు ఒకసారి ఎంతో కొంత మీకు పడుతుంటది. అది ఎంత అంటే రూ. 5 కావచ్చు, రూ. 10 కావచ్చు, రూ. 15 కావచ్చు, రూ. 20 కావచ్చు. ఆ యొక్క టర్నౌట్‌ని బేస్ చేసుకొని పడుతుంది. అది ఎంత టర్నౌట్ పెరిగితే మీకు అంత కమిషన్ పడుతుంది. కాబట్టి అది ఎంత వరకు పడతదంటే అప్ టు రూ. 10,000 వరకు పడతది. మనం ఒక బిజినెస్ చేయకున్నా గూడా. ఒకవేళ నేను బిజినెస్ జేసుకుంటాం సార్ అంటే మన కింద టీమ్ ఎంతైతే పెరుగుతుంటదో ఆ ఇన్‌కమ్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ ఈ రాయల్టీ ఇన్‌కమ్ కూడా తీసుకుంటాం. ఈ 10,000 కూడా తీసుకుంటాం. సో, ఇక్కడ టీమ్ ఎంతైతే పెరుగుతూ పోతదో 15,000 డైలీ ఎంతైతే తీసుకుంటామో అది గూడా తీసుకుంటాం. సింగిల్ ఐడీ ఉంటే రూ. 5,000 అంటే 5,000 తీసుకుంటాం. మన ఇష్టం. అలా ఉంటుంది. సో, ఇదే పొజిషన్ నుంచి ఒకవేళ త్రిబుల్ ఐడీ బెనిఫిట్ ఉందనుకోండి. సింగిల్ ఐడీ రూ. 850తో మనం చేసుకుంటాం. ఇద్దరిని చేసుకున్నాం. పక్కన కూర్చున్నాం. ఒకవేళ త్రిబుల్ ఐడీ ఉందనుకోండి. 2,550 రూపీస్‌లోనే మనం చేసుకున్నట్టయితే రూ. 300 బ్యాక్ వస్తదని చెప్పాను. 2,200లోనే మనకు 3 ఐడీస్ పడుతున్నాయి.
వీటికి సంబంధించిన పేమెంట్ ఏమైతే ఉంటాయి, ఈ అమౌంట్‌కి సంబంధించిన పేమెంట్ మనము వస్తువుల్ని తీసుకుంటున్నాం. ఈ 2000 కూడా 2500 కూడా మనం కట్టం పేమెంట్. అది కూడా అర్థం చేసుకోండి. వస్తువుల్ని తీసుకుంటాం. మనకు ఏం చేస్తారంటే 3 ఐడీస్ వస్తాయి. మన పేరు మీదనే ఇద్దరిని చేసుకునేటట్టు మనము 3 ఐడీస్ తీసుకుంటాం కాబట్టి, ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఎట్ ఎ టైమ్ మనము ఇమ్మీడియేట్‌గా ఎలిజిబుల్ అయిపోతున్నాం. సో, ఇద్దరిని యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదనుకున్నట్లయితే రాయల్టీ ఇన్‌కమ్ రూ. 10,000 కూడా మనం తీసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ కంపెనీ. ద సేమ్ టైమ్ రాయల్టీ ఇన్‌కమ్‌తో పాటు మన బెనిఫిట్ ఏమైతే ఉంటదో యథావిధిగా మనం తీసుకుంటాం. సో, ఇక్కడే ఈ కంపెనీలో వచ్చేసి రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా ఉంది సార్. ఎలా అంటే రీపర్చేస్, సెల్ఫ్ రీపర్చేస్ ఒకవేళ మనం బయట ఎంతోమంది ఇక్కడ దగ్గర షాపింగ్ చేస్తుంటాం. ఎక్కడెక్కడో షాపింగ్ చేసుకుంటాం ఆన్‌లైన్ ద్వారా. ఇక్కడ ఒకటే మీరు షాపింగ్ చేసుకున్నట్లయితే రీపర్చేస్ మీద మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా చేసుకున్నట్లయితే మీరు ఎన్ని వస్తువులు తీసుకుంటే అన్ని రూ. 10 కాడికి మీ ఐటెమ్స్ మీద పడుతుంటాయి. మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తది. ఇన్‌కమ్ వస్తది. మీరు 10 వస్తువులు తీసుకుంటే రూ. 100. 5 వస్తువులు తీసుకుంటే రూ. 50. మీరు ఎన్ని వస్తువులు తీసుకుంటే అన్ని రూ. 10 కాడికి మీకొచ్చేస్తది. మీరు కాకుండా మీ కింద టీమ్ ఒకవేళ చేసినట్లయితే రీపర్చేస్ మ్యాచింగ్‌లో ఒక ప్రొడక్ట్ మీద 20 రూపీస్ వస్తది. ఇలా రూ. 40 ఎలా సార్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 20, రైట్ సైడ్ నుంచి 20, 1:1 రేషియోలో మనకు రూ. 40 అనేది కమిషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇదే పొజిషన్‌లో మీకిక్కడ చెప్పిన విధంగానే సో, డైలీ మనము తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు అప్‌లైన్ దగ్గర నుంచి వన్ సైడ్ టీమ్ గూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఎవరైతే మీ అప్‌లైన్ మీకు సపోర్ట్ చేస్తారో, ఆ అప్‌లైన్ దగ్గర నుంచి గూడా మీకు వన్ సైడ్ టీమ్ గూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అయితుంది. మీకు ఒక సైడ్ నుంచి టీమ్ అనేది మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఇంకో సైడ్ నుంచి 1 మెంబర్ చేసినా గూడా మీకు అయిపోతుంది. సో, ఈ ప్లాన్ నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా మర్చిపోవద్దని. సో, క్యాపింగ్ ఇన్‌కమ్ అనేది డైలీ రూ. 1000 వరకు తీసుకునే అవకాశం దొరుకుతుంది రీపర్చేస్ మీద. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చెప్పాను కదా 2 టైమ్స్ క్లోజింగ్ అని 12 గంటల నుంచి 12 గంటల లోపు ఇన్‌కమ్ తీసుకునే అవకాశం దొరుకుతుంది ప్రతిరోజు. ఇదే పొజిషన్‌లో సపోర్ట్ ఫర్ ఫ్యామిలీ. ఈ కంపెనీ వచ్చేసి మనకు ఒక మంచి ఫ్యామిలీ ఒక సెక్యూరిటీ ఇన్సూరెన్స్ లాగా అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 పెయిర్స్ మన కింద ఎప్పుడైతే అయిపోతదో లెఫ్ట్ ఆన్ రైట్ నుంచి అది మీ అప్‌లైన్ ద్వారా మీ కిందకి జరిగిన టీమ్ గాని, మీ ద్వారా జరిగిన టీమ్ గాని ఎంతమందైనా పని. సో, 10 పెయిర్ అనేది ఎప్పుడైతే అయిపోతదో సిల్వర్ ర్యాంక్‌గా కన్సిడర్ చేస్తాడు. సో, రూ. 10,000 అనేది మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకు సపోర్ట్‌గా ఒక ఇన్సూరెన్స్ లాగా కల్పిస్తారు. ఇది ఎప్పుడు సార్ అంటే సో, మీకేమైనా రిస్క్ జరిగితే మాత్రం ఆ టైంలో ఈ అమౌంట్ అనేది వాళ్ళకివ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ 100 పెయిర్ జరిగింది గోల్డ్‌లో ఉంటాం 21,000 ఇస్తుంది. 1000 పెయిర్ అయిపోతుంది ప్లాటినంలో ఉంటాం 51,000 ఇస్తుంది. మనం ఏ లెవెల్‌లో ఉంటే ఏ ర్యాంక్‌లో ఉంటే ఆ ర్యాంక్ నుంచి దాదాపుగా మనకు రూ. 2,10,000 కాడికి ఈ హెల్పింగ్ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నామినీ వాళ్ళకు. అట్ ద సేమ్ టైమ్ మన ఐడీ అనేది ఏమైతే ఉంటదో ఒక పర్సన్‌కి నామినీ ఉంటది కంపెనీలో. ఈ అమౌంట్ ఇవ్వడంతో పాటు మన ఐడీ ఏమైతే ఉంటదో మనం ఇప్పుడు బిజినెస్‌లో చేస్తాము గదా! ఆ యొక్క బిజినెస్ ఐడీ వచ్చేసి వాళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ అయిపోవడం జరుగుతుంది. కన్వర్ట్ అయిపోతుంది. మనకు డైలీ ఎంతైతే పడుతుంటదో బిజినెస్ దగ్గర నుంచి రూ. 1000 గావచ్చు, 2000 గావచ్చు, 3000 గావచ్చు, 5000, 15,000 మన టీమ్ ఎంతైతే జరుగుతూ పోతుంటదో ఈ ఇన్‌కమ్ అంతా వాళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతుంది. సో, డైలీ బెనిఫిట్ వాళ్ళకిచ్చేస్తుంది. సో, ఈ ఇన్‌కమ్‌తో పాటు బిజినెస్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అంతా వాళ్ళ పేరు మీద అనేది ఎళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నామినీ వాళ్ళకు ఈ 2 బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సిల్వర్ ఎప్పుడైతే అయిపోతామో కంపెనీ దగ్గర నుంచి మనకొక క్యాష్ వాలెట్ రూ. 100 సో, క్రెడిట్ అయితుంది. మనకు బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ గోల్డ్ అయిపోయామనుకోండి. సో, జైపూర్ టూర్ ఎళ్ళొచ్చు. 2 నైట్స్, 3 డేస్. సో, ఒకవేళ మనము ఎళ్ళకపోతే మాత్రం రూ. 1000 అనేది మనకు క్యాష్ ఇస్తున్నారు. సో, కంపెనీలో డైరెక్ట్ మన అకౌంట్‌లో పడిపోతుంది. ఈ విధంగా తీసుకుంటాం. ఒకవేళ ఇదే పొజిషన్‌లో ప్లాటినం అయిపోయినట్లయితే మాత్రం 1000 పెయిర్స్ సో, రూ. 50,000 అనేది బైక్ ఫండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ దగ్గర నుంచి. ఒకవేళ ఇదే పొజిషన్‌లో సో, ఇంకా కాస్త జరిగింది. రివార్డ్ అండ్ అవార్డ్ 2 ఇది రివార్డ్ అవార్డ్ 1 సో, ఇది ఈ పొజిషన్‌లో సో, రివార్డ్ అండ్ అవార్డ్ వచ్చేసి 2 సో, 10,000 పేరు ఎప్పుడైతే అయిపోతదో మన కింద టీము సో, ఆల్టో కార్ బేస్డ్ మోడల్ సో, అమౌంట్ వచ్చేసి అరౌండ్ 4,00,000 వరకు మనకి ఇస్తున్నారు. 4,00,000 రూపాయలు ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఇస్తున్నారు కంపెనీ. సో, అట్ ద సేమ్ టైమ్ రూబీ లెవెల్ వచ్చేసి మనకు ఉంటది. సో, 1,00,000 టీమ్ ఎప్పుడైతే మనకు జరుగుతుందో 1,00,000 పెయిర్ సో, ఆడి కార్ బేస్ మోడల్ వచ్చేసి మనకు అమౌంట్ అరౌండ్ 40,00,000 రూపాయలు అనేది ఈ కంపెనీ దగ్గర నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అదే విధంగా డైమండ్‌లో ఉంటాం. లెవెల్ వచ్చేసి డైమండ్ ఒక 10,00,000 పెయిర్ ఎప్పుడైతే మన కింద జరుగుతుందో టీము సో, ఇక్కడికొచ్చేసి
ఫెరారీ కార్ వచ్చేసి బేస్ మోడల్ అమౌంట్ అరౌండ్ 3 కోట్ల వరకు ఇచ్చే అవకాశం దొరుకుతుంది. 3 crores అనేది ఈ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఫెరారీ కార్ వచ్చేసి అదే విధంగా డబుల్ డైమండ్ లో ఉంటాం. సో 1 crore ఎప్పుడైతే పెరుగుతుందో పెయిర్, ఇక్కడ వచ్చేసి విల్లా అమౌంట్ అరౌండ్ 5 crores 5 కోట్ల వరకు మనకు ఈ అమౌంట్ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. మనం ఏ పొజిషన్ లో అయితే మనం ఉంటామో టీం ఎప్పుడు ఎంతైతే పెరుగుతూ పోతుందో ఈ ఇన్కమ్ రివార్డ్ అండ్ అవార్డ్స్ తీసుకుంటూ డైలీ ఇన్కమ్ తీసుకుంటూ ఏమైనా రిస్క్ జరిగినప్పుడు నామినీ వాళ్ళకి రావడము, అదే విధంగా ఇన్సూరెన్స్ కల్పించడము. సో దీంతో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది కూడా మనకి ఇస్తుంది కంపెనీ. ఇంత బెనిఫిట్ తీసుకుంటూ ఇందాక చెప్పాను కదండి 100 పెయిర్స్ ఎప్పుడైతే అయిపోతుందో మన కింద జైపూర్ కానీ, డార్జిలింగ్ కానీ, సిమ్లా కానీ, గోవా కానీ ఈ 4 స్టేట్లలో మనం ఎక్కడైనా వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఈ కంపెనీ దగ్గర నుంచి. సో వేరే దగ్గర ఎక్కడైనా వెళ్ళొచ్చు. మన నేషనల్ ట్రిప్ ఉంటుంది. ఈ నేషనల్ ట్రిప్ లో మనం ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళే అవకాశం దొరుకుతుంది. సో ఇదే పొజిషన్ లో ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దాం. సో మినిమం విత్డ్రా 200 కంటే మినిమం 200 తీసుకోవచ్చు. సో డైలీ క్లోజింగ్ వచ్చి డైలీ పేమెంట్ అయిపోతుంది. సో ఇక్కడ పేమెంట్ వాలెట్ లో చూపిస్తుంది, అక్కడ నుంచి మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓన్లీ 5% టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది. ఇక్కడ మనకు 5% ట్యాక్స్ ఏమైతే కట్ అవుతుందో అది కూడా మనం ఐటీ రిటర్న్ చేసుకుంటాం కదా, రిటర్న్స్ లో మనం చేసుకుంటాం. నో అడ్మిన్ చార్జెస్, ఇలాంటి అడ్మిన్ చార్జెస్ గినువల్ అట్లాంటి ఏం ఉండదండి. మళ్ళీ చేయాలనే ఆలోచన ఏం లేదు. ఓన్లీ 1 టైం ద్వారా వచ్చేస్తాం. విత్డ్రా 24 hours 7 days ఉంటుంది. 12 AM to 8 PM ఉంటుంది మనకు విత్డ్రా వచ్చేసి. 1 మొబైల్ నెంబర్ మీద అండ్ బ్యాంక్ అకౌంట్ సేమ్ డీటెయిల్స్ మీద 3 ID క్రియేట్ చేసుకోవచ్చు. నాకు చెప్పాను కదా 3 ID బెనిఫిట్ కూడా. సో 3 IDs బెనిఫిట్ కూడా మనం తీసుకుంటాం. కేవైసీ ఇస్ మ్యాండేటరీ. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు పాన్ కార్డు విత్డ్రాకి. ఒకవేళ మీరు పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయంటే మీరు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు మ్యాండేటరీ అని అడగట్లేదు కంపెనీ. బట్ యాజ్ పర్ మనకు మన ఆధార్ కార్డు మీద పేరు ఎట్లయితే ఉంటుందో దాని ప్రకారం మనం సబ్మిట్ చేసుకుంటే కేవైసీ అనేది కొంచెం ఇది అయ్యే అవకాశం దొరుకుతుంది. కేవైసీ అనేది కొంచెం ఫుల్ఫిల్ అయ్యే అవకాశం దొరుకుతుంది, క్లియర్ అవుతుంది. మళ్ళీ కేవైసీ మళ్ళీ ఫెయిల్ మళ్ళీ పంపిస్తారు, అందుకోసం అట్లా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను ఇదే విషయంలో. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వై షుడ్ డూ బిజినెస్, నేను ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అనే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. జీరో ఇన్వెస్ట్మెంట్, పెద్ద లక్షల కోట్లు ఏమైనా కట్టట్లేదు మనం. నో ఎంప్లాయీస్, ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ కూడా లేరు. నో బాస్, నో రిస్క్, ఎలాంటి రిస్క్లు బాస్లు ఎవరు లేరు. హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంటి లాంటి వాతావరణంలో మనం చేసుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైం, మనకు టైం ఉన్నప్పుడు మనం చేసుకునే అవకాశం. టైం కామన్ టు డూప్లికేషన్, మనం వచ్చాము మన కింద ఒక 10 మంది వచ్చారంటే ఆ 10 మంది కలిసి వాళ్ళంతటిగా వాళ్ళు వర్క్ చేసుకుంటా పోయినా కూడా ఆ యొక్క టైం అనేది మనకు డూప్లికేషన్ అవుతుంది. మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం దొరుకుతుంది. మనంతటిగా మనం వర్క్ చేసుకుంటే అది యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ మనం చేయకున్నా కూడా మనకు వచ్చే ఇన్కమ్ ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కాబట్టి మన కింద టీం జరిగింది అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకుంటా పోతారు, మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం దొరుకుతుంది. న్యాచురల్ అండ్ మ్యాండేట్ వర్క్, సో ఇవన్నీ మనకు కావాల్సిన వస్తువులే ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా మనం వాడుకునే వస్తువులు. నో క్రెడిట్, ఎలాంటి ఇక్కడ మన అప్పు తీసుకొని చేయాల్సిన అవసరం అట్లాంటివి కూడా ఏం లేదు. నో బౌండేషన్, ఎలాంటి బౌండేషన్ లేదు. ఇండియా వైజ్ గా ఎక్కడైనా చేసుకునే అవకాశం బిజినెస్. నో రిజర్వేషన్ అంటే నో కేటగిరీ, ఎట్లాంటి ఏం ఉండవు ఇక్కడ. సో నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్, ఇక్కడ రాశి ఫలాలు ఏం అడ్డు రాదు. అయ్యో నేను ఒక చిన్న బిజినెస్ పెడితే నాకేమన్నా సక్సెస్ అవుతుందో కాదో అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ ఎట్లాంటి రాశి ఫలాలు ఏం అడ్డు రాదు. ఎందుకంటే మన రాశి ఫలం బాగలేకున్నా కూడా మన కింద వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు కదా, దాని ద్వారా వచ్చేసి మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది మనకు రావడం జరుగుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది ఈ బిజినెస్ లో రావడం ద్వారా. మంచి ట్రైనింగ్స్ అనేది మేము ఇస్తాము. సో బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ మేము చెప్తుంటాము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేది బయట ఎంతో మంది పైసలు కట్టేసి కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు. అలాంటి అవసరం లేదు. ఇక్కడ మనము వాళ్ళకి బిజినెస్ నేర్పించి వాళ్ళు ఎక్కడైనా ఇండియా వైజ్ గా బిజినెస్ చేసుకునే అవకాశం మేము కల్పిస్తాం. కింగ్స్ లైఫ్ స్టైల్, చాలా మంది ఇక్కడ మనం చూడొచ్చు. కింగ్స్ లైఫ్ స్టైల్ అంటే డైలీ మనకు 5,000 రూపాయలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, ఆ విధంగా రావడం ద్వారా ఒక రాజు లాగా మనము రాజు లైఫ్ అనేది ఇక్కడ బ్రతకడానికి అవకాశం కల్పిస్తుంది. ఒకరి మీద మనం డిపెండ్ అయ్యి బ్రతకం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే ప్లాన్. సో V1 Mart ప్లాన్ వచ్చేసి స్టార్ట్ నౌ, షాపింగ్, షేరింగ్, ఎర్నింగ్. మనం ఈరోజు షాపింగ్ చేస్తాము, వస్తువుని తీసుకుని ఆ వస్తువుల గురించి ఆ కంపెనీ గురించి మనకు ఇద్దరికి చెప్పడం ద్వారా
వాళ్ళు వస్తువు తీసుకుంటే మనకు కమిషన్ పడుతుంది. ఆ విధంగా మనకు బిజినెస్ అనేది డెవలప్ అయితుంది. వచ్చిన వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు కూడా షాపింగ్ చేసుకొని వాళ్ళు కూడా బిజినెస్‌లో వస్తారు. వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. ఈ విధంగా దొరుకుతుంది. సో, చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఏంటంటే ఈ కమిషన్ అంతా ఎక్కడి నుంచి తీసిస్తుంది మరి? ఈ కంపెనీకి బెనిఫిట్ ఏంటి? ఇంత ఇన్‌కమ్ ఎట్లా ఇస్తది ఈ కంపెనీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎక్కడి నుంచి తీసిస్తదంటే చాలా మంది ఈ వస్తువుల గురించి బయట ఎంతో మంది ప్రమోట్ చేస్తుంటారు. అంటే ఎలా అంటే ఒక వస్తువు తయారైన దగ్గర నుంచి రూ. 10 పడితే ఒక వస్తువు తయారైన కంపెనీలో రూ. 10 కావచ్చు, రూ. 20 కావచ్చు, రూ. 30 కావచ్చు. తయారైన దగ్గర ఎంతో కొంత పేమెంట్ ఉంటది. కానీ మన మార్కెటింగ్‌లో వచ్చినప్పుడు పేమెంట్ ఆ యొక్క వస్తువులు మనం తీసుకున్నట్లయితే రూ. 100 అయితుందండి వస్తువు. ఎందుకు ఇట్లా కాస్ట్‌లు పెరుగుతుందంటే అక్కడ వస్తువు తయారైన దగ్గర నుంచి డీలర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు, రిటైలర్‌లు, సి అండ్ ఎఫ్ ఏజెంట్‌లు ఇక్కడ హోల్‌సేలర్‌లు ఇవన్నీ చాలా మంది పని చేస్తుంటారు. వాళ్ళు మధ్యవర్తిగా ఉండి వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వస్తువులొచ్చేసి మనకు కొరియర్ ద్వారా ఇంటికొచ్చేస్తది. ఆ యొక్క మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చే ఇన్‌కమ్ ఏమైతే ఉంటదో ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో, కాబట్టి క్లియర్ అయింది. ఇది విషయం. దీంతో పాటు ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ వస్తువుల గురించి చాలా మంది టీవీల్లో వచ్చి చెప్తుంటారు. అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంటారు. సెలబ్రిటీస్ వాళ్ళొచ్చి ప్రమోషన్ చేస్తుంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి, సో లక్స్ సోప్ వాడండి, సంతూర్ సోప్ వాడండి ఏదేదో చెప్తుంటారు. సో, మహేష్ బాబు గారే ఉన్నారు. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, స్ప్రైట్ తాగండి, ఏదో థమ్స్ అప్ తాగండి, సముద్రంలో దూకండి అంటారు. అలా చెప్పడం ద్వారా కోట్ల ఇన్‌కమ్ అనేది వాళ్ళకు ఇస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేకుండా మనమే డైరెక్ట్‌గా మన మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవడం ద్వారా, జస్ట్ మనలో మనం మాట్లాడుకొని చేసుకోవడం ద్వారా అక్కడ జరుగుతుంది బిజినెస్. కాబట్టి వాళ్ళకిచ్చే కమిషన్ అంతా ఇక్కడ మనం తీసుకుంటాం. సో, కాబట్టి ఇదే బిజినెస్ అండి. సింపుల్‌గా తీసుకునే అవకాశం కాబట్టి థాంక్ యూ సో మచ్. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. నాకు కాల్ చేయవచ్చు. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.